అర్ధరాత్రి వచ్చేవారు, మిట్ట మధ్యాహ్నం వచ్చేవాళ్ళు, తెల్లవారుజామున వచ్చేవారు దెబ్బలాడుకుని. ఎన్నో సందర్భాల్లో మా తల్లిగారు తండ్రి గారు కూర్చోబెట్టి, అమ్మ ఇలా కాదమ్మా, అయ్యా ఇలా కాదయ్యా, ఎన్ని పనులు ఉన్న ప్రక్కన కూడా కుటుంబాన్ని కడదాం, ఒక కుటుంబాన్ని నిలబెడదాం అన్న ఆలోచన కుటుంబాన్ని కట్టి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ చేసి, వాక్యం చెప్పి, ప్రార్థన చేసి, వాళ్ళతో పాటు ఉపవాస ప్రార్థన చేసి, కొంచెం అన్నీ బాగున్న తర్వాత ఇద్దరు మందిరం రావడం మానేశారు. ఇద్దరు దేవుని మందిరం రావడం మానేశారు. కారణం ఏంటో మాకు తెలుసు, కానీ వాళ్ళు బయట చెప్పే కారణాలు వేరుంటాయి. కారణం ఏంటంటే ముఖం జల్లక, ఇన్నిసార్లు దెబ్బలాడుకున్నాం, పాస్టర్ గారు ఏమనుకుంటారని ఏ కారణాలు తెలియదు ఇద్దరు మానేసి బయటకు వెళ్ళి వారు చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. మీరు ఎందుకు వెళ్ళట్లేదా మా సంఘానికి అంటే, ఇప్పుడు తప్పు వాళ్ళలో చెప్పాలి కదా, ఇలా ఉందండి పరిస్థితి, అందుని బట్టి ముఖం జల్లట్లేదు వెళ్ళలేకపోతామని చెప్పకుండా, ఇప్పుడు సంఘం మీదో లేకపోతే దేవుని సేవకుల మీద ఏదో ఒకటి వేసేసి అందులో బయట మనుగడలో చలామణి అయిపోవడం చాలా మంది అనుకోండి. ఇలాంటివి చాలా ఎదుర్కొంటూ ఉంటాం మేము. కానీ మా దర్శనం ఏంటో మాకు తెలుసు, మా పిలుపు ఏంటో మాకు తెలుసు, దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసు. అలా ఎవరో ఒకళ్ళిద్దరు చేశాడు, మిగతా వాళ్ళు సహాయం చేయకుండా కూడా మేము ఆగం, మేము ముందుకే వెళ్తూనే ఉంటాం, అనేక మంది సహాయం చేస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి.